అవతల పర్సన్ కూడా ఇష్టం లేదు అని చెప్పేసి క్లారిటీ ఉండదు చూడు. ఏదైనా ఒక విషయంని మనం నచ్చ చెప్పుకుంటే వేరేలాగా ఉంటుంది, అది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళందరికంటే ఎక్కువ నేనే చాలా పెయిన్ని ఫీల్ అయినా. మీ చిన్నక్కకి ఎందుకు పెళ్లి చేస్తలేరు, నీకు ఎందుకు పెళ్లి చేస్తుండ్రు, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, ఎన్ని రోజులు మీ అమ్మ నాన్న కాడ ఉండి తింటావు. నా మీద ఆ టైంలో కొన్ని నిందలు కూడా వచ్చినాయి. ఇంకా సైకోగా ఆలోచిస్తారు. నీకు వదిలేసి మీ చెల్లెకి ఎందుకు చేస్తుండ్రు, మరి నువ్వు చేసుకోవచ్చు కదా, నీ దగ్గర ఏం లోపం ఉందని చెప్పేసి ఆమెను అంటుర్రు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మా అక్క పెళ్ళయింది. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ముచ్చట ఏంటంటే, నేను చెప్పిన కదా ఆ రోజు నైట్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. అక్క నన్ను హాస్టల్లో డ్రాప్ చేసిందని. ఆ తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే 28కి మా వాళ్ళు అయితే ఇంటికి రమ్మని ఒకటే కాల్స్ చేస్తున్నారు. నాకేమో ఆ రోజు ప్రాక్టికల్స్ సిలబస్ చెప్తారనమాట. మళ్ళా ఏం చెప్పారంటే 29th రోజు హాల్ టికెట్ కూడా ఇస్తాము అన్నట్టుగా సార్ వాళ్ళు అన్నారు. ఇక మా వాళ్ళేమో ఒకటే రమ్మంటుండ్రు. నాకైతే మా ఇంట్లో ఒకటే అనిపిస్తుంది. ఇప్పుడు నేను హాస్టల్కి రాగానే మా ఫ్రెండ్స్ మీ ఆయన మాట్లాడుతుండా, మీ ఆయన ఏం చేస్తుంది, మీ ఆయన ఫోన్ చేస్తుండా అని చెప్పేసి ఒకటే అడుగుతున్నారు కదా. ఇక ఇంటికి పోగానే ఇప్పుడు చుట్టాలు అందరూ వస్తారు. అందరూ ఏం అడుగుతారు, మీ ఆయన ఫోన్ చేస్తుండా, మాట్లాడుతుండా అని చెప్పేసి ఇవన్నీ అడిగితే ఇప్పుడు వాళ్ళకు మనం ఆన్సర్ చెప్పేటప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆడ ఎంత ఇష్టం లేకున్నా కూడా మనకి ఇష్టం లేదు అని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అవతల పర్సన్ కూడా ఇష్టం లేదు అని చెప్పేసి క్లారిటీ ఉండదు చూడు. అప్పుడు మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుందా, ముందు ఏం జరుగుతుందా, అసలు ఈ పెళ్ళి నిలబడుతుందా అని చెప్పేసి ఎన్నో భయాలు అయితే నన్ను చుట్టుముడతాయని చెప్పేసి నేను పోవద్దనే అనుకున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక విషయంని మనం నచ్చ చెప్పుకుంటే వేరేలాగా ఉంటుంది, అది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో మనకున్న బాధ మొత్తం వాళ్ళకి ఒక రకంగా చెప్పినా కూడా మన మైండ్లో యాక్చువల్గా జరుగుతుంది ఏంటో ఇదంతా ఎనలైజ్ చేసినప్పుడు వాళ్ళకు ఒకలాగా చెప్తున్నాం, మనకు ఒకలాగా జరుగుతుందని చెప్పేసి ఆ ఇన్నర్ బాధ ఉంటుంది చూడు, అదైతే చాలా కష్టం అనమాట. కొన్ని టైంలో యాక్షన్ చేయడం కూడా బయటికి ఎంత నవ్వుతున్నా లోపల అంత బాధ అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. ఇక నా పెళ్లి చేస్తున్నందుకు ఇంట్లో ఎవరో ఒక ఆడపిల్ల పెళ్లి చేసినాం కానీ మా అమ్మ వాళ్ళు నిమ్మలంగానే ఉండరు. కానీ వీళ్ళందరికంటే ఎక్కువ నేనే చాలా పెయిన్ని ఫీల్ అయినా. అదేంటో కూడా నేను చెప్తాను. ఇగో ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెళ్ళి వరకు అనమాట. పెళ్ళి తర్వాత కూడా ఎన్నో అన్నారులే, వాటన్నిటిని నేను విని వదిలేసుకున్న రోజులు ఉన్నాయి నా లైఫ్లో. అయితే ఇక్కడ మీకు చెప్పినా కదా, మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక మా సెకండ్ అక్కకు పెళ్ళంటే ఇష్టం లేక ఆమె చాలా భయపడుతుంది కాబట్టి, మా నాన్నకు హెల్త్ బాగుండదు, మాకు చూసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే నాకు పెళ్ళి ఫిక్స్ చేశారని చెప్పిన కదా. మా పేరెంట్స్కి ఎందుకు పెళ్ళి ఫిక్స్ చేశారా అని చెప్పేసి క్లారిటీ ఉంది. మా అక్క వాళ్ళకు ఎందుకు ఫిక్స్ చేశారని వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు నాకు కూడా ఒక క్లారిటీ ఉంది. మా చిన్నక్క ఇట్లా భయపడుతుంది కాబట్టి మళ్ళా మా నాన్న మా చిన్నక్క ఏమైనా చేసుకుంటే తర్వాత ఇబ్బంది పడతాడు, ఆ తర్వాత మళ్ళా పైసలు అన్నీ లాస్ అవుతున్నాం కదా. అక్క సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత, నాన్న పడుతున్న బాధ చూసిన తర్వాత నేను అట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నన్ను నేను సమాధానం పరుచుకొని వాళ్ళతోనే సర్లే అన్నట్టుగా చెప్పిన. కానీ చెప్పినప్పటి నుంచి ప్రతి ఒక్కరు నన్ను ఒకటే అడుగుతుండే తెలుసా, మీ చిన్నక్కకి ఎందుకు పెళ్లి చేస్తలేరు, నీకు ఎందుకు పెళ్లి చేస్తుండ్రు, మీ అక్కకి చేయాలి కదా, మీ అక్క నీకన్నా పెద్ద కదా, ఆమెకు పెళ్లి చేయకుండానే నీకు చేస్తారా మీ అమ్మ నాన్న. ఇది ఎక్కడ చూడలే అసలు. పెద్దనాన్న కూతుర్లో అయితే అట్లా పెద్ద చిన్న అయితే చూడరు. ఇంట్లో ఒక పిల్లకి పెళ్లి చేయాలంటే ఫస్ట్ పెద్దోళ్ళకి చేసిన తర్వాతే చిన్నోళ్ళకి చేస్తారని చెప్పేసి నా క్వశ్చన్లు అడిగేవాళ్ళు. వాళ్ళకి ఆన్సర్ చెప్పలేక నాకు నేనే మస్తు మదనపడ్డా. నా పెళ్ళప్పుడు మా చిన్నక్క ఏం ఫీల్ అయిందో నాకు తెలియదు. ఎందుకు అంటే ఇద్దరం ఒకరి మీద ఒకరు ఎవ్వరం అయితే ఇట్లా జరుగుతుందని చెప్పేసి డిస్కస్ చేసుకోలేదు. నాకు ఇబ్బంది అనిపించింది, అక్క కూడా చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకు అంటే అక్కకు ఆడ పెళ్ళంటే భయము, ఆమె అడుగులు ముందుకు వేయలేకపోతుంది. మా ఇంట్లో పరిస్థితి ఏమో ఎవరో ఒకరికి పెళ్లి చేస్తేనే నిమ్మలం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ కోసం అన్ని సమకూర్చొచ్చు అని చెప్పేసి నాన్న వాళ్ళు ఆలోచిస్తుండ్రు. ఇప్పుడు నేను వద్దని అక్క వద్దంటే నాన్న ఎంత ఇబ్బంది పడతాడో, అందుకని నేను ఓకే చెప్పిన. కానీ మరి అక్కని ఎంతమంది అడిగినో నాకు తెలియదు. అదేంది నీకు పెళ్లి చేయకుండా మీ చెల్లెలు చేస్తుడు, నువ్వు చేసుకోవా, అట్లా ఇట్లా అని చెప్పేసి
ఆమెను కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుండొచ్చు జనాలు. మా అక్కను కూడా చాలామంది చుట్టాలు అడిగిర్రు, "నువ్వెందుకు పెళ్లి చేసుకుంటలేవు? మిషన్‌లకి ఎందుకు చేస్తుండ్రు? నువ్వు చేసుకోవచ్చు కదా! ఎప్పుడో ఏదో జరిగితే దాన్ని పట్టుకొనే భయం భయంగా ఉండడం ఎట్లా? అయినా నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఎన్ని రోజులు మీ అమ్మ నాన్న కాడ ఉండి తింటావు? మీకు అన్నలుండ్రా అట్లా ఇట్లా" అని చెప్పేసి వాళ్ళదేందంటే ఇక నా పెళ్లి అయితుంది కదా! మా అక్క జీవితంలో పెళ్ళే చేసుకోదన్నట్టుగా అయితే వాళ్ళు అక్కని దెప్పి పొడుస్తా ఉన్నారు. అవన్నీ ఇని కూడా ఆ టైంలో ఎవ్వరేం ఏం మాట్లాడలేదు. ఇక నన్నేమో "అవును మీ అక్కకి పెళ్లి చేయకుండా నీకెందుకు చేస్తుండ్రు?" అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను అడుగుతుర్రు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బయట చెప్పొద్దు కానీ నా మీద ఆ టైంలో కొన్ని నిందలు కూడా వచ్చినాయి. ఏందంటే ఇక ఏ తప్పు చేసిందో ఏమో ఆళ్ళ అమ్మ నాయన గుట్టు చప్పుడు కాకుండా తప్పుగా అనుకోకండి. అప్పటి మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడేమో బాధ అనిపించింది. ఇప్పుడేమో జనాలు ఏందిరా నాయన నిమ్మలంగా బతుకుతున్న వాళ్ళ మీద గిన్ని నిందలేస్తారని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అందుకే నవ్విన. మీరేం అనుకోకండి. ఇక నా పెళ్ళప్పుడు మాత్రం గిట్లనే ఉండే. అందరూ ఏమనుకుంటారంటే పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నమ్మాయికి చేస్తుండ్రు కదా! ఇదేదో తప్పు చేసినట్టుంది. లేకపోతే వీళ్ళ పేరెంట్స్‌ని ప్రేమ, పెళ్లి అని చెప్పేసి ఇబ్బంది పెడుతుందేమో. అందుకే ఇంకా దాన్ని వదిలేసి ఈమె ఆగుతలేదని చెప్పి ఈమెకు పెళ్లి చేసిందని చెప్పేసి ఇది ఒక్క పెద్ద నింద అనమాట. అసలు ఆ టైంలో అనిపించింది జనాలు ఏందిరా నాయన ఇంత సైకోగా ఆలోచిస్తారు. ఫ్యామిలీ గురించి ఎవ్వరు ఆలోచించరా చెప్పండి. అంటే అమ్మాయి చదువుకుంటే ఏదో ఒకటి చేస్తుందా? అట్లెట్లా డిసైడ్ అవుతారు చెప్పండి. ఒకరి మీద మనం నోరు జారడం, మాటలు అనడం ఇవన్నీ కామనే ఈ రోజులలో. కాకపోతే నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా సరే అవతల వాళ్ళది తప్పు వెతికేటప్పుడు మనం ఆళ్ళ ప్లేస్‌లో ఉంటే ఏం చేస్తామని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించినాం అనుకో, ఒకరి మీద నిందలేయడం గానీ, తప్పులు వెతకడం గానీ అసలు మనం చెయ్యము. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం ఒకే వైపు నుంచి ఆలోచించుకొని పోతుంటే మనకు అవతల వాళ్ళు కరెక్ట్ అయినా కూడా ఆడ తప్పే కనిపిస్తది. ఎందుకంటే అది స్వార్థంగా ఆలోచిస్తాం కాబట్టి తప్పుగా అనిపిస్తది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ఈ పిల్ల ప్లేస్‌లో ఉన్నాననుకో, ఈ పిల్ల ఎట్లా చేసిందో, ఎట్లా జరిగిందో అది నాకు జరిగితే అని చెప్పేసి ఇప్పుడు ఆలోచించినాం అనుకో, దాంట్లో తప్పేదో కరెక్ట్ ఏదో తెలుస్తది కానీ ఎప్పుడు ఒకవైపు నుంచి ఆలోచిస్తుంటే ఏం తెలవదు. ఇక ఈ జనాలు ఇట్లా నిందలేస్తూనే ఉంటారు. అది అయితేనే ఉంటది. ఇక నేనైతే చాలా అంటే చాలా ఫేస్ చేసిన ఈ బాధనైతే. మా అక్క కూడా అంతే. ఇక ఏందంటే ఇప్పుడు నాకు ఎందుకు పెళ్లి చేస్తున్నా అని చెప్పేసి నన్ను వేధిస్తున్నారు. మా అక్కనేమో నీకు వదిలేసి మిషన్‌లకి ఎందుకు చేస్తుండ్రు? మరి నువ్వు చేసుకోవచ్చు కదా! నీ దగ్గర ఏం లోపం ఉందని చెప్పేసి ఆమెని అంటుర్రు. ఇక ఎంతైనా సరే ఇంకా ఎవరు లేని ఆడపిల్లలకి చెప్తున్నా, అన్నదమ్ముల సపోర్ట్ లేని వాళ్ళకి ఇసొంటి మాటలు కామన్ అని చెప్పేసి నాకు ఆ టైంలో అనిపించింది. నేను ఇలాంటి బాధల్ని నా మనసులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు భరించినానని తెలుసా? నా ఎంగేజ్‌మెంట్ రోజప్పటి నుంచి నాకు పెళ్ళై నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 4 మంత్స్ తర్వాత మా అక్క పెళ్లి చేసినాం. అంటే నా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మా అక్క పెళ్ళయింది. అప్పటి వరకు నేను ఈ చిన్న చిన్న ఇబ్బందులు పడుతూనే, మాటలు పడుతూనే ఉన్నా సొసైటీలో. ఎన్నో వెక్కిరింపులు ఉండే తెలుసా? మీ అక్క పెళ్లి కాకముందుకే నువ్వు ప్రెగ్నెంట్ అయినావు. నీకొక పాప పుట్టింది. అప్పుడే మీ అక్క పెళ్లి కాకముందే నీకు ఇంకొక బాబు పుట్టిండు అని చెప్పేసి, ఇంకో మీ అక్క పెళ్లి చేయకముందుకే నీకు పెళ్ళి ఎట్లా చేసిండ్రు? అయినా ఆమెకు పెళ్లి చేయకుండానే నీకు కాపురం ఎట్లా చేయాలి అనిపిస్తుంది అని చెప్పేసి ఎన్నో క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నేను ఎవ్వరికీ సమాధానం చెప్పలేదు తెలుసా? ఇలాంటి మాటలు బయటికి కూడా నేను చెప్పలేదు. నాకు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే. ఇక్కడ నేను లైఫ్ స్టార్ట్ చేసింది మా అమ్మ, మా నాన్న కోసం కదా! మరి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు. తర్వాత మీ అక్క ఉండగా నీకేం అనిపియలేదా పిల్లల్ని కన్నావు అని చెప్పేసి. పెళ్ళైనంక అసలు ఎవరైనా సరే ఒక బాధ్యతతోని తన కాపురాన్ని నిలబెట్టుకోవాలనే అనుకుంటారు. మరి అలాంటప్పుడు ఈ క్వెషన్స్ అన్నీ ఈ సొసైటీ ఎట్లా అడుగుతది చెప్పండి? అంటే సొసైటీ కాదు, ఫస్ట్ మన ఇంటి పక్కన అక్కడ, ఇక్కడ ఉండే జనాలు ఫస్ట్ వీళ్ళందరినీ తీసుకుపోయి నీళ్ళు లేని బావిలో ఏస్తే ఈ క్వెషన్స్ ఉండవు. కానీ ఇవన్నీ విన్నా కూడా నా మనసులో వేరే చెడు ఉద్దేశం అయితే ఏం లేదు. అప్పటికి కొంచెం బాధ అనిపించేవి గిట్ల మాటలు విన్నప్పుడల్లా. అయినా కూడా నాకు నేను సర్ది చెప్పుకుంటూ నేనైతే ముందుకెళ్ళిన. కానీ వీళ్ళందరూ ఏందంటే నేనేదో తప్పు చేసినట్టుగా నన్ను చూసేవాళ్ళు. అయినా కూడా నేను ఎవరిని పట్టించుకోలేదు. ఏంటి అంటే ఇక్కడ నేనేంటో మా అమ్మ వాళ్ళకి, మా అక్కలకి, ఇప్పుడు నన్ను చేసుకోబోయే మా సార్ ఫ్యామిలీకి, మా సార్‌కి తెలిస్తే చాలు కదా అని చెప్పేసి ఇప్పుడు గట్టిగా అనిపిస్తుంది నాకు.
కానీ ఇక్కడ నేను మా సార్‌ని అయితే చాలా గ్రేట్ అనే చెప్తా. ఎందుకు అంటే మా సార్‌కి మా ఫ్యామిలీ సిట్యుయేషన్ మొత్తం తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఏమేమి జరుగుతుంది మొత్తం ఇంట్లో పిల్లలకైతే చెప్పుకుంటారుగా. ఇప్పుడు మనమైతే మన పిల్లలతోని చెప్పుకోనమా, మా ఇంట్లో మా అమ్మగారి ఇంటికాడ గిట్ల జరిగేది, మా అక్కది గిట్ల ఉండేది అని చెప్పేసి ఎప్పుడైనా సరే పెళ్ళైనా ఏదైనా సరే పిల్లలతో షేర్ చేసుకుంటా. అట్లనే మా అత్తమ్మ కూడా చెప్పేది. అయితే మా సార్‌కి మొత్తం తెలుసు. తెలిసినాక కూడా కొందరు అడుగుతారు కదా! అదేంది ఆమె చేసుకోకపోతే ఆమెను ఒప్పియాలి గానీ, ఆమెను వదిలేసి ఈమెకు చేయడం ఏందని చెప్పేసి ఇట్లా అంటారు కదా! కానీ ఏనాడు మా సార్ అయితే అట్లా అడగలేదు. ఇప్పటికి కూడా పెళ్ళై ఇన్ని రోజుల తర్వాత కూడా ఎంత విషయం తెలిసినా కూడా రీజన్ తెలుసుకోవాలని చూస్తారు కదా! మా సార్ అయితే ఇప్పటివరకు ఆ మాట నన్ను అడగలేదు. కేవలం మా మామయ్య, మా అత్తమ్మ చెప్పిందని చెప్పేసి మా సార్ అయితే నన్ను పెళ్లి చేసుకుండు. కానీ కొన్నిసార్లు మా సార్ మస్తు అర్థం చేసుకుంటాడు, కొన్నిసార్లు ఏం అర్థం చేసుకోడు. ఎందుకు అంతగా నవ్వొస్తుందంటే నాది మా సార్‌ది టామ్ అండ్ జెర్రీ గొడవ. అసలు ఎప్పటికీ గొడవదు తెలుసా? అంటే గొడవ అంటే ఓ పెద్ద సీరియస్ కాదు, మాట్లాడు అట్లేం కాదు. జస్ట్ మా మాటలే కొంచెం ఫైట్ లాగా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అంత ఫన్నీగానే ఉంటది. మస్తు కామెడీగా మస్తు నవ్వొస్తది. ఆ హ్యాపీ మూమెంట్స్ అనుకుంటా నేను వాటినైతే. ఇక ఈడైతే హాల్ టికెట్ తీసుకున్న తర్వాత 30 రోజు నేను మార్నింగ్ అయితే ఇంటికెళ్ళిన. ఇంటికెళ్ళినాక ఏముంటది 1 తారీఖు, 2 తారీఖు పెళ్ళి. 30 తారీఖు మంచిగా లేదు అని చెప్పేసి 1 తారీఖు రోజు మార్నింగ్ పెళ్లి కూతురుని చేద్దామని మా వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు. పెళ్లి ఫొటోస్ ఒక్కటి కూడా నా దగ్గర లేవు. అయితే నేనేం చేస్తా అంటే మీ అందరికీ ఆల్బమ్ చూపించాలి కదా! ఇంటి దగ్గర నుంచి మా వాళ్ళని ఫొటోస్ అయితే వాట్సాప్ చేయమంటే వాట్సాప్ చేసిన తర్వాత వాటిని ఎడిట్ చేసుకొని నా పెళ్ళి ఆల్బమ్ మొత్తం ఒక 3-4 రోజులు టైం పడుతుందేమో మీ అందరికైతే మంచిగా చూపిస్తా. మీరందరూ అడగొచ్చు, ఏంది సరిత ఇంత ఓపెన్గా వెయిట్ చెప్పినావు, ఇట్లా నీ మీద నిందలేసిందని, మీ సార్ ఏమనుకోడా అని చెప్పేసి. నేను మా సార్ ఏంటంటే ఫస్ట్ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తాం. జరిగిన దాన్ని ఎట్లున్నా కూడా అది మంచి అయినా షేడ్ అయినా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. దాన్ని ఒకరి దగ్గర చెప్పడానికైతే ఏం ఇబ్బంది పడవు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా సార్ నన్ను అర్థం చేసుకుంటాడు. నా సిచ్యువేషన్ మొత్తం ఆయనకు తెలుసు. నన్ను ఆయన తప్పుగా చూడడు అనే నమ్మకం నాకు ఉంటేనే కదా నేను మీ అందరి ముంగట చెప్పేది. ఆ నమ్మకం నాకుంది. మా సార్ ఎప్పుడైనా సరే నన్ను తప్పుగా నా మీద అస్సలు ఆలోచించడు. అందుకే ఇంత ఓపెన్గా ఇంత క్లారిటీగా మీ అందరికీ చెప్పిన. నేను ఈడ ఒక్కటే చెప్తాను, ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్న ఏదైనా సరే ఒక విషయాన్ని కానీ, తప్పు కానీ, ఒప్పు కానీ, రైట్ కానీ ఇవన్నిటిని వాళ్ళిద్దరికీ ఒకరినొకరు అర్థం చేసుకొని జరిగింది క్లారిటీ తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఇగో నువ్వు ఇట్లా చేసి ఎక్స్ప్లెనేషన్స్ తప్పు చేసినా ఒప్పు చేసినా ఎవరికాడ ఇవ్వాలి? లైఫ్ పార్ట్నర్కే ఇవ్వాలి. ఆ తర్వాత బయట 10 మంది ఏదో అంటారు కదా, వాళ్ళు గిట్ల అన్నారు గట్ల అన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి వివరించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మనకేం లేదు. మనము చేస్తే ఫస్ట్ హస్బెండ్కి చేయాలి, ఆ తర్వాత మన అత్తగారి ఫ్యామిలీకి చేయాలి. ఇక మిగతా వాళ్ళకి ఎవ్వరికి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు అంటే రేపటి నాడు అయినా సరే బయట ఉండే 10 మంది ఎవ్వరు మన కోసం రారు. అలాంటప్పుడు మన కోసం నిలబడలేని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయం ఏముండదు. మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పుకుంటే సరిపోతుంది. నేనైతే ఇట్లా అనుకుంటా. మరి నేను అనుకునే విధానం తప్పో కరెక్టో కూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఇయాల్టి వీడియోలో నేను ఏం చేసిన అంటే చెప్పిన కదా, నిన్న ఆ నెట్టులు తర్వాత ఆ కుర్చీలన్నిటినీ క్లీన్ చేసిన. ఈరోజు ఏం చేసిన అంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన. మాది చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ అనమాట. మా సార్ అయితే 7 years బ్యాక్ దాన్ని 2000కి ఏమో కొన్నాడు. ఇప్పటికీ నేను వాడుతున్నా. దాంట్లో పచ్చళ్ళు అవి ఇవి పెడతా, కొన్ని వెజిటేబుల్స్ పెడతా. కానీ ఎప్పుడు ఫ్రిడ్జ్ అయితే నీళ్ళు కారుతూనే ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేసే వరకు నాకు 3 గంటల టైం పట్టింది. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఆడడం కోసం 1 గంట. ఇక నేను ఏం చేసిన అంటే ఈ లోపుగా ఫ్రిడ్జ్ ఆరే లోపుగా విండోస్కి ఉండే నెట్లు ఉంటాయి కదా, వాటన్నిటిని పెట్టేశాను. ఇక్కడ బీహార్లో మాకు మస్తు దోమలు ఉంటాయి. విండోస్ ఓపెన్ చేస్తే చాలు దోమలు అన్నీ లోపలికి వచ్చేస్తాయి. అందుకే మేము ఏం చేస్తామంటే దోమలు లోపలికి రాకుండా ఇట్లా నెట్టు లెక్క విండోకి పెడతాం అనమాట. అట్లా పెట్టడం వల్ల దోమలు అయితే ఏం రావు. ఇక్కడ మన దగ్గర కన్నా ఎక్కువగా ఇక్కడ బాగా ఉడకపోస్తుంది అనమాట. అట్లా బాగా ఉబ్బరియడం వల్ల ఏం చేస్తామంటే ఇక 24 గంటలు ఫ్యాన్లు నడుస్తూనే ఉంటాయి. 3 ఫ్యాన్లు, మళ్ళీ కిచెన్లో 1 ఫ్యాను, ఇంకా బెడ్రూమ్లో 1 కూలరు, మళ్ళీ బయటనేమో విండో కూలరు. ఇవన్నీ నడిచేసరికి ఏమవుతుంది అంటే ఈ విండోలకి బాగా దుమ్ము పట్టుకొని పోతుంది. ఇందాక ఫస్ట్లో మీరు చూడవచ్చు ఒక నెట్కి బాగా దుమ్ము పట్టుకొని చూసినారు నల్లగా. అది నేను కూలర్ పెడతాం అనమాట ఆ విండో దగ్గర, అందుకే అది అట్లా అయిపోయింది.
ఇక 2 నెలలకో ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు తీసి అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటా. ఇక అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా సదిరేసిన. నేను ఫ్రిడ్జ్ స్టార్టింగ్ క్లీన్ చేసినప్పటి నుంచి ఇక బట్టలు మడతపెట్టుకొని నా పనంతా అయిపోయే వరకు అయితే నా బిడ్డ నాకు హెల్ప్ చేసింది. నేను విషుకు చాలా సార్లు చెప్తా. అంటే తను చాలా చిన్నది కదా, నేను ఏం పని చేసినా సరే అమ్మ చేస్తుంది కదా అని చెప్పేసి నా కాడ వచ్చి చేస్తూ ఉంటుంది. నాకేమో అది చిన్న చిన్న చేతులతో చేస్తే అది చేసి ఏజ్ కాదు కదా, వయసుకు మించిన కష్టం పడుతుంది అని చెప్పేసి నేను వద్దంట. అయినా కూడా వినదు. ఇంకో ఇందాక ఫ్రిడ్జ్ సదురుతున్నా కదా, ఫ్రిడ్జ్లో నుంచి నేను అన్నీ తీస్తుంటే అది తీసుకుపోయి బయట పెట్టింది. ఆ తర్వాత నేను చదువుతుంటే అవన్నీ తీసుకొచ్చి నాకు అందించింది. ఇందాక బట్టలు మడత పెట్టింది. రోజు ఈవినింగ్ ఏం చేస్తా అంటే నేను బట్టలు తీసి బెడ్ మీద వేస్తా కదా, పోయి కిచెన్లో పిల్లలకు పాలు వేడి చేసే లోపే నా బిడ్డ అయితే బట్టలు అన్నీ మడత పెడుతుంది. ఇక కబోర్డ్స్ చదివేటప్పుడు అయితే చాలా వరకు నా బిడ్డ హెల్ప్ చేస్తుంది. అది అట్లా పని చేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక మొత్తానికి అటో ఇటో 3 రోజుల నుంచి అయితే నా క్లీనింగ్ మొత్తం అయిపోయింది. క్వార్టర్ చూడడానికేమో గిత్తతుంటుంది, పని చేయడానికి 3 డేస్ టైం పట్టింది. మంచిగా ప్రతి అంగుళం అయితే క్లీన్ చేసిన. ఇదంతా క్లీన్ చేస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఇంటికి పోతాం కదా, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు ఎట్లయితుందో మళ్ళీ అప్పుడు కూడా ఇంత క్లీనింగ్ చేయాలా అని చెప్పేసి ఇక నా క్లీనింగ్ అయితే మొత్తానికి అయిపోయిందండి. మరి దసరాకు మీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నారో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.